కృష్ణారెడ్డి గారు, పీఓకేని మనం స్వాధీనపరచుకోగలమా? అసలు పీఓకేలో పరిస్థితి ఏంటి? పీఓకేని స్వాధీనపరచుకుంటే మనకున్న అడ్వాంటేజెస్ ఏంటి అనేది భరత్ రెడ్డి గారు చాలా సవివరంగా ఎక్స్ప్లెయిన్ చేశారు. అయితే ఇప్పుడున్న మనకున్న బలం నేపథ్యంలో పీఓకేని స్వాధీనపరచుకోవడం సాధ్యమేనా? పీఓకేని స్వాధీనపరచుకునే దిశగా మనకేమైనా సవాళ్ళు ఎదురవుతాయా? కృష్ణారెడ్డి గారు. నమస్తే అండి. టిబెట్ లో ఉన్న పెద్దలకి కూడా నా యొక్క నమస్కారాలు. సార్, తప్పకుండా పీఓకేలో ఉండేటటువంటి ప్రజలు కూడా ఇండియాతో సపోర్ట్ చేస్తున్నటువంటి పరిస్థితులు ఈ రోజు ఉన్నాయి. కానీ మనం పీఓకేని ఏదైతే పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ కొంత తీసుకుంటూ బలోచిస్తాన్ని సపరేట్ కంట్రీగా ఏదైతే చేయాలని అనుకుంటున్నామో అది తప్పకుండా చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది సార్. మీరు అడిగినట్టుగా పీఓకే తప్పకుండా మనం ఈసారి తీసుకోవాలి. ఎందుకంటే 1947 లో ఒక ఇండిపెండెన్స్ ప్రకటించిన 3-4 నెలలకే వాళ్ళు గొరిల్లా రూపకంగా వచ్చి మన ఏరియాని ఏదైతే ఆక్యుపై చేశారో ఆ రోజు నుండి ఈ రోజు వరకు మనం ఏం చేయలేకపోయాము. కనుక మనం తప్పకుండా ఈసారి అంటే ఇలాంటి అవకాశాలు ఎన్నొచ్చినా కూడా మనం ఆ డైరెక్షన్ లో ఆలోచించలేదు. కానీ ఈసారి మనము తప్పకుండా పీఓకేని ఆక్యుపై చేసుకోవాలనేది దృఢ నిశ్చయం ఉంది. అండ్ ఇది మన గవర్నమెంట్స్ మేనిఫెస్టోస్ లో కూడా ఉంది. స్పెషల్ గా బీజేపీ నరేంద్ర మోడీ గారు ఫస్ట్ నుంచి చెప్తున్నట్టుగా ఏదైతే 370 ఆర్టికల్ రివోక్ చేయటమే కానివ్వండి, ట్రిపుల్ తలాక్ కానివ్వండి, ఇవన్నీ ఒక సిస్టమేటిక్ కంట్రీని చేసే ప్రయత్నంలో, అఖండ భారత్ చేసేటటువంటి ప్రయత్నంలో పీఓకే తప్పకుండా మనం తీసుకునేటటువంటి అవకాశాలు ఉంటాయి. అండ్ ఇంకొకటి సార్, అక్కడ ఉండే ప్రజలు కూడా ఎక్కువగా ఇండియా సైడే మొక్కు చూపుతున్నారు. ఈ రోజు మీకు తెలుసు, ఇండియా నుండి వెళ్ళినటువంటి పాకిస్తాన్ కు వెళ్ళినటువంటి ఇండియన్ ముస్లిమ్స్ ని మహాజీర్ గానే చూస్తున్నారు. వారికి తగిన రెస్పెక్ట్ లేదు. ఇవన్నీ చూస్తున్నప్పుడు ఇండియా రైజింగ్ కంట్రీ కనుక డెవలప్డ్ నెక్స్ట్ 2047 వరకు డెవలప్డ్ కంట్రీ కావాలని ఏదైతే అనుకుంటున్నామో దానిలో తప్పకుండా వాళ్ళు రావాలనుకుంటున్నారు. అండ్ 370 ఆర్టికల్ తర్వాత కాశ్మీర్ ఏ విధంగా అయితే రైజ్ అవుతుందో, ఏ విధంగా అయితే డెవలప్ అవుతుందో, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానివ్వండి, స్కూల్స్ కానివ్వండి, కాలేజెస్ కానివ్వండి, ఐఐఎం జమ్మూలో ఐఐఎం స్టార్ట్ అయింది. సో అనేక రకాలుగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ అయింది. అట్లాగే హ్యూజ్ టన్నల్స్, రైల్వే ట్రాక్స్, ఒకటేంటి సార్, చాలా డెవలప్ అవుతున్నాయి కాశ్మీర్ లో. ఆ డెవలప్మెంట్ ని చూసి తప్పకుండా వాళ్ళు కూడా మా ఏరియా డెవలప్ అవ్వాలి, ఎన్ని రోజులు ఈ పాకిస్తాన్ టెర్రరిజం అట్లాగే పాకిస్తాన్ అగాధాలకు మేము లోన్ కావాలనే ఒక ఆలోచన వారిలో ఉంది. అందుకని తప్పకుండా ప్రజలు కూడా మనకి సపోర్ట్ చేస్తారనేది నమ్మకం సార్. ఇది తప్పకుండా అది జరిగి తీరుతుంది అనేది నేను అనుకుంటున్నాను సార్. గతంలో మనం ఏమైనా పీఓకేని స్వాధీనపరచుకోవడానికి గతంలో ఏమైనా ప్రయత్నాలు చేశామా? ఎందుకంటే ఇప్పుడు 1971 ఉదంతాన్ని చాలామంది ప్రస్తావిస్తున్నారు. లాహోర్కి 5 కిలోమీటర్ల దూరం వరకు వెళ్ళాము, మన ఆర్మీ చాలా ఎక్స్ట్రీమ్గా చొచ్చుకుపోగలిగింది పాకిస్తాన్లోకి అని మనం మాట్లాడుకుంటున్నాం కదా. ఆ సందర్భంలో పీఓకేని ఆక్రమించుకోవడానికి మనం ఏమైనా ప్రయత్నాలు చేసాం, లేదంటే ఆర్మీ కొంత ఇనిషియేటివ్గా అక్కడ దగ్గరలోకి ఏమైనా వెళ్ళగలిగింది ఎప్పుడైనా? సార్, ఇంతకుముందు మీకు చెప్పినట్టుగా అక్కడ ఉండేటటువంటి అంబియంట్ కండిషన్స్ ఏవైతే ఉన్నాయో, లేదా జియోగ్రఫికల్ లేఅవుట్స్ ఏవైతే ఉన్నాయో అవి మనకి సపోర్ట్ చేయవు సార్. అదే కాకుండా అక్కడ మనకి అంటే ఉండేటటువంటి థ్రెట్ కూడా చాలా తక్కువగా ఉంటుంది. ఈ లాహోర్ ఏరియా ప్లేన్ ఏరియా గనక అక్కడ మనం వెళ్ళగలిగాము. అండ్ ఇంకొకటి, మనకి అప్పట్లో పాకిస్తాన్ ని ఓడించాలనేది ఉండింది. పాకిస్తాన్ ని ఆక్యుపై చేయించుకోవాలి లేదా మనం పీఓకేని వాపస్ తీసుకోవాలి అనేది లేదు కదా సార్. అప్పట్లో మనకి అంటే ఆకాంక్ష లేదు. అప్పుడు మనం పీస్ లవింగ్ కంట్రీ కనుక అట్లాంటిది లేదు. కానీ ఈ మధ్య కాలంలో ఈ ప్రాక్సీ వార్ వచ్చిన తర్వాత మనము 65, 71 ఇవన్నీ సక్సెస్ కాకపోగా కార్గిల్ లాంటి అంటే మ్యాన్ మేడ్ డిస్ట్రక్షన్ సృష్టించినటువంటి పాకిస్తాన్ ని మనము ఈసారి కూడా వదిలిపెట్టామనుకోండి సార్, వీళ్ళు కంటిన్యూగా ఇలాంటి ప్రాక్సీ వార్ ని సపోర్ట్ చేస్తూనే ఉంటారు, ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తూనే ఉంటారు. ఇప్పుడు వారు పెద్దలు చెప్పినట్టుగా కార్గిల్ వార్ లో మనం ఒక ప్లేటూన్ వెళ్ళినప్పుడు 10 మందే పైకి వెళ్ళగలిగారు, 5గురే వెళ్ళగలిగారు. లాస్ట్ కి మీరు కెప్టెన్ విక్రమ్ బట్రా గారి సెకండ్ టైం ఏదైతే అటాక్ ఉండిందో ఆ అటాక్ లో 2-3 మిగిలారు. అండ్ మీరు అట్లాగే పరమ్వీర్ చక్ర ఏదైతే సంజయ్ గారు ఉన్నారో వారు కూడా ఈజ్ ఓన్లీ పర్సన్ లాస్ట్ కి పడిపోయినట్టు యాక్ట్ చేసి గ్రెనేడ్ తో
బంకర్ లో అటాక్ చేసి మన వాళ్ళని బ్యాకప్ తీసుకొని ముందుకు తీసుకెళ్లినటువంటి పరిస్థితి. డెఫినెట్ గా చాలా టఫ్ టైమ్స్ ఉంటాయి. మనము అక్కడ ఆ టెర్రైన్ ని మనం ఆక్యుపై చేసుకోవాలంటే, నో డౌట్ ఎట్ ఆల్. కాకపోతే మనం సచిన్ గ్లేషియర్ లాంటి ఎక్స్ట్రీమ్ కండిషన్స్ ని బేర్ చేస్తున్నప్పుడు ఇలాంటిది కూడా చేసుకోవాలి అనేది ఒక ఇది సార్. మనం అంటే డెఫినెట్లీ కీడించాలి మనం వెళ్ళేటప్పుడు, కానీ మేలు కూడా జరుగుతుంది అనేది నా ఉద్దేశం సార్. ఓకే, అంటే పాసిబిలిటీస్ ఉన్నాయా లేదని, ఇప్పుడు జియోగ్రఫికల్గా అంత ఈజీ కాదని మీరు చెప్తున్నారు, భరత్ రెడ్డి గారు చెప్తున్నారు. మీరిద్దరు కూడా ఆ ప్రాంతాల్లో ఆపరేషన్స్ లో పాల్గొన్న వ్యక్తులు. అంటే ఇప్పుడు మరి హౌ కెన్ వి ఎంటర్ ఇన్ టు ద పిఓకే, అది నా ప్రశ్న సార్. ఎలా ఎంటర్ అవుతాము, హౌ వీ కెన్ ఎంటర్ అనేది వీ హ్యావ్ స్ట్రాటజీ సార్. ఇండియన్ ఆర్మీ, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అండ్ ఇండియన్ గవర్నమెంట్ హ్యావ్ అ బిగ్ స్ట్రాటజీ. వీ హ్యావ్ డిఫరెంట్ ప్లాన్స్. అది ఎలా వెళ్తాము అనేది ఆ సిచ్యువేషన్ లో అర్థమవుతుంది. సో మన ల్యాండ్ టఫ్ టెరైన్ అనేసి మన ల్యాండ్ ని మనం వదులుకోవటము, మనకి పిఓకే ఆక్యుపై చేయటమే పెద్ద టార్గెట్ సార్. అది చెయ్యాలి అని అనుకున్నప్పుడు టాస్క్ చిన్నదవుతుంది. సో డెఫినెట్ గా టఫ్ టైం ఉంటుంది. దెర్ ఈస్ వన్ కొటేషన్ కదా, మనము ఎప్పుడైతే హార్డ్ ని ఫేస్ చేస్తాం, వెన్ టఫ్ గెట్స్ గోయింగ్, వెన్ వి ఫేస్ ద టఫ్ అండ్ టఫ్ గెట్స్ గోయింగ్ అనేది ఒక కొటేషన్ కూడా ఉంది. స్ట్రాంగ్ ఇదన్నమాట. దాన్ని మనం ఇండియన్ ఆర్మీ బిలీవ్ చేస్తుంది. సో సచిన్ గ్లేషియర్ బేర్ చేసినప్పుడు ఇలాంటి ఈ టెర్రైన్ మనకి పెద్ద ప్రాబ్లం కాకపోవచ్చు. ఏది ఏమైనప్పటికీ కూడా మనకి ఫ్యూచర్ లో జియోగ్రఫికల్ గా అడ్వాంటేజ్ ఉండే రకంగానైనా మనం ఆక్యుపై చేసుకునేటటువంటి అవకాశం ఉంటుంది. ఇప్పుడు కొండలు ఉంటాయి, చిన్న రివర్ ఉంటుంది, కొండ అవతల కొండ పాకిస్తాన్, యువతల కొండ మనది. సో ఈ కొండలో నుంచే ఈ టెర్రరిస్టులు అందరూ వస్తున్నారు. దీస్ ఆర్ వెరీ ఈజీ ప్లేసెస్ అన్నమాట ట్రెస్ పాస్ చేయడానికి. సో ఇదే జరుగుతుంది కనుక మనం ఎప్పుడైనా కూడా కొంచెం అడ్వాంటేజ్ లో జియోగ్రఫికల్ లేఅవుట్ లో అడ్వాంటేజ్ ప్లేస్ ని మనం చూస్ చేసుకునే ప్రయత్నం అయినా చేయాలి. అండ్ ఆ విధంగానే అక్కడే ఉండాలి. లాస్ట్ టైం మనం ఏం చేసాము, 71 వార్ లో వెనక్కి వచ్చాం. అండ్ కార్గిల్ లో ఒక షరతు ఉండింది, బార్డర్ దాటి మనం వెళ్ళొద్దు, మన ఫైటర్స్ వెళ్ళొద్దు, మన సైనికులు వెళ్ళొద్దు అని. ప్రధాని వాజ్పేయి సూచించిన అంశం అది. ఎస్, అబ్సల్యూట్లీ అండి. వారు కూడా మీకు తెలుసు ఈజ్ అ గుడ్ లీడర్. బార్డర్ లో ఉండే యుద్ధం చేయండి కానీ బార్డర్ దాటొద్దు అన్నది అప్పుడు ప్రైమ్ మినిస్టర్ స్ట్రైట్ గా చేసిన ప్రకటన నాకు గుర్తుంది. యుద్ధం చేయండి, బార్డర్ దాటకండి అనేది ఒక కండిషన్ ఉండింది కనుక మనం అప్పుడు ఏం చేయలేదు. ఈసారి మనకు ఆ కండిషన్స్ ఏమీ లేవు. ఎవ్రీథింగ్ రీసెంట్ గా మీకు తెలుసు ప్రధాని గారు మన క్రైసిస్ మేనేజ్మెంట్ టీమ్ మన చీఫ్స్ కి ఫుల్ ఆర్డర్స్ ఇచ్చేసారు. యు డూ వాట్ ఎవర్ యూ కెన్ డూ, వేర్ ఎవర్ యూ కెన్ డూ, టార్గెట్స్ మీరు సెలెక్ట్ చేయండి, మీరు ఏం చేస్తారో చేయండి అని చెప్పడం జరిగింది. సో ఆ ప్లానింగ్ లోనే ఉన్నారు మన వాళ్ళు. అండ్ హ్యూజ్ గా సార్ సిస్టమేటిక్ ప్లానింగ్ జరుగుతుంది. త్వరలోనే మనం ఒక పాజిటివ్ రిజల్ట్ వస్తుంది అనేది అనుకుందాం సార్. రైట్.